వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం. విజయనగరం జిల్లా వేపాడ మండలం ఏసీబీ వలలో మరో అవినీతి రెవెన్యూ అధికారి చిక్కారు. ఆమె సింగరాయ వీఆర్ఓ సత్యవతి. ఈమెకు సింగరాయతో పాటు ఎన్కేఆర్ పురం సచివాలయాలకు ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సింగరాయి రెవెన్యూ పరిధిలో ల్యాండ్ మ్యుటేషన్ కొరకు అర్జీదారిన వద్ద 1,70,000 డిమాండ్ చేయగా ముందుగా ₹1,00,000 లంచం తీసుకుంటుండగా వేపాడ సమీపంలో ఏసీబీ వలవేసి పట్టుకున్నారు. సచివాలయ వీఆర్ఓ ₹1,00,000 డిమాండ్ చేశారంటే దానిలో వారిపై అధికారుల వాటా ఎంతో తెలియాల్సి ఉంది. ఏసీబీ విజయనగరంకి వచ్చిన కంప్లైంట్ మేరకు గౌరవ ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం సింగరాయి విలేజ్ గ్రామ సచివాలయంలో వీఆర్ఓగా పనిచేసినటువంటి సత్యవతి గారు మాకు ఫిర్యాదుదారుడి దగ్గర నుంచి 1,70,000 డిమాండ్ చేసి మ్యూటేషన్ ప్రాసెస్ చేయడం కోసం డిమాండ్ చేసి అందులో భాగంగా అడ్వాన్స్గా ముందు ఒక ₹1,00,000 ఇవ్వమని చెప్పారు. సో ఈరోజు ఫిర్యాదుదారుడు ₹1,00,000 తనకు లంచం ఇస్తూ ఉండగా మేము పట్టుకోవడం జరిగింది. సో మ్యూటేషన్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం కోసం ఇది డిమాండ్ చేశారు ఆవిడ. తర్వాత పట్టదారు పాస్బుక్స్ కూడా ఇప్పిస్తాను, మొత్తం అంతా నేను చూసుకుంటానని చెప్పి ఇలా డిమాండ్ చేయడం జరిగింది. సో ఫైల్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆవిడ దగ్గర నుంచి ₹1,00,000 కూడా సీజ్ చేయడం జరిగింది. మేడం ఓన్లీ వీఆర్ఓ గారు అంటారా, మీరు పై అధికారులు ఎవరు ఉంటారు? ప్రస్తుతానికైతే వీఆర్ఓ గారు మాత్రమే అండి. మళ్ళీ అది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది.